Hello all, welcome back to our channel of J&H Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, so do join in our Telegram channel. The link is in the channel about. And literally చాలా మంది రిగార్డింగ్ ఫర్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. 2-1 అండ్ 2-2 ఆర్సీఆర్వి రిజల్ట్స్ గురించి అండ్ బీటెక్ 4-1 రిజల్ట్స్ గురించి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లైక్ రిజల్ట్స్ ఒకవేళ వస్తే సాటర్డే కానీ తర్వాత వీక్ కానీ వస్తాయని. సో ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద ఎస్పెషల్లీ ఫర్ ద 4-1 రిజల్ట్స్ గురించి. అండ్ 2-1 2-2 ఆర్సీఆర్వి రిజల్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా కరెక్షన్స్ కంప్లీట్ అయిపోయిందా, అసలు ఎక్కడి దాకా వచ్చిందని ప్రాసెస్ అని. సో మ్యాక్సిమం కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆర్సీఆర్బి రివాల్యుయేషన్ ఉన్నవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు. అండ్ ప్రాసెసింగ్ అవన్నీ చేశాక మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు మ్యాక్సిమం. అండ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ మీకు ఒక ఎవరైతే ఛాలెంజ్ వాల్యుయేషన్ కట్టారో వాళ్ళకి స్పెషల్లీ జేఎన్డిహెచ్ను లైక్ జేఎన్డిహెచ్కి రమ్మని, సో మీ ఆన్సర్ స్క్రిప్ట్ మళ్ళీ మీ ముందే కరెక్షన్ చేసి మీకైతే మార్క్స్ అనేది అవార్డ్ చేస్తారు. సో రీవాల్యుయేషన్లో మీకు 15% చేంజ్ వస్తేనే మీకు మీ నెక్స్ట్ మీరు మీ సబ్జెక్ట్కి మీరైతే ప్రమోట్ అయినట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో 12 మార్క్స్ వచ్చాయనుకోండి. సో నెక్స్ట్ కరెక్షన్ చేస్తే 15 మార్క్స్ ఎబోవ్ వస్తేనే మీరు ఆ మార్క్స్ అనేది చేంజ్ అవుతాయి. ఆర్ ఎల్స్ నో రిజల్ట్ అనే వస్తుంది అండ్ నాట్ చేంజ్ అనే వస్తుంది. అండ్ నాట్ చేంజ్ అనే వస్తుంది. అండ్ ఇది రీవాల్యుయేషన్. అండ్ రీవాల్యుయేషన్ ఏంటంటే లైక్ అండ్ రీకౌంటింగ్ ఏంటంటే మార్క్స్ అన్నీ మళ్ళీ కౌంట్ చేస్తారు. సో కౌంట్ చేసినాక మీకు ఒకవేళ దానికంటే 15% మార్క్స్ ఎక్కువ వస్తే మీకైతే మార్క్స్ అవుట్ చేస్తారు, లేకుంటే ఉన్న మార్క్స్ అలొకేట్ చేస్తారు. అండ్ ఈ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది మీ ఎగ్జామ్ టైం లైక్ వాళ్ళు ఒక లిమిట్ ఇస్తారు కదా, ఆ లిమిట్ తర్వాత ఒక 15 to 20 days అయితే పడుతుంది. సో మనకైతే మ్యాక్సిమం రిజల్ట్స్ డిక్లేర్ చేసినాక 1.5 monthకి అయితే మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి, ఎస్పెషల్లీ ఆర్సీ అండ్ ఆర్వి. సో మ్యాక్సిమం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వీక్ ఆఫ్ ఆర్సీ ఆర్వి రిజల్ట్స్ ఆఫ్ 2-1 అండ్ 2-2. అండ్ కమింగ్ అబౌట్ 4-1, సో 2-1 2-2 గురించి చాలామంది అడిగారు రిగార్డింగ్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఆల్ ద ప్రాసెస్ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ రిజల్ట్ డిక్లరేషన్ అనేది ఒక్కటే ఉంది. అండ్ మీరు ఎగ్జాంపుల్ ఎప్పుడైనా తీసుకోండి, ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన 1 monthకి ఆర్ ఎల్స్ ఒక 45 days లోపు అయితే మీకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు ఆఫ్ ఆర్సీఆర్వి. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ఒక 60 days కావచ్చు. సో మనకి ఆల్రెడీ 40 days అయితే అవుతుంది ఆఫ్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయ్యి. సో we can expect the results in next week itself of both RCRV and 4-1 results. ఈ రెండు లైక్ 2-3 days గ్యాప్లో ఏదైనా సరే మ్యాక్సిమం రావచ్చు. సో ఒకవేళ ఆర్సీఆర్వి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి 4-1 ఒక్కటే ఆగిపోతే మాత్రం there is a chance of declaring of 4-1 results in the month of April first week. ఎందుకంటే వేరే రిజల్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎంబీఏ ఎంసీఏ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, అందుకే కొంచెం లేట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద రీజన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొంచెం అర్థమయ్యేటట్టు కామెంట్ చేయండి. సో కొందరు ఉన్నారు అర్థం అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం టైప్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి కానీ సిబిటీ ఎగ్జామ్స్ గురించి కానీ. సో క్లారిటీగా ప్రాబ్లమ్లు అనేది చెప్పండి. అండ్ మ్యాక్సిమం నేనైతే రిప్లై ఇస్తాను. సో మీరు కరెక్ట్గా చేయకుంటే నేనేం చేయలేను దానికి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మ్యాక్సిమం 2-1 2-2 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అండ్ 4-1 రిజల్ట్స్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ విల్ బీ డిక్లేర్డ్ ఫర్ షూర్. అండ్ so this is the updates of 4-1 and 2-1 2-2 RCRV result. Thank you guys. Please subscribe to our channel for more updates. And please do like this video
and it will be recommended for others, guys. Thank you.